ఈ రాశిలో రవి బుధ గ్రహ సంచారము, ద్వితీయంలో కేతు గ్రహ సంచారము, తృతీయంలో కుజగ్రహ సంచారము, వ్యయ స్థానంలో శుక్రుడు గురుగ్రహ సంచారము, అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారము, భాగ్యస్థానంలో శనీశ్వర గ్రహ సంచారము. అనుకూలమైనటువంటి మార్పులను వ్యాపార రీత్యా పొందగలుగుతారు. వస్త్ర వ్యాపారస్తులకు, తినుబండారాలు వ్యాపారస్తులకు, క్యాటరింగ్, టీ టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. పెట్టిన పెట్టుబడులను తిరిగి దక్కించుకోగలుగుతారు. మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. నేత్ర సంబంధమైన వ్యాధులతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. కొన్ని సందర్భాలలో నూతన వస్తువులను ఉపయోగించుకోవడం రాక లేదా నాసిరకపు వస్తువులను కొనుక్కొని నష్టపోయే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. వాణిజ్యపరమైనటువంటి అంశాలలో ఉన్న వారికి, ప్రకటనలకు సంబంధించినటువంటి అంశాలలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్న వారికి కాలం కలిసి వస్తుంది. వినూత్నమైనటువంటి ఆలోచనలతో మంచి ప్రజాదరణని సొంతం చేసుకోగలుగుతారు. ఆరోగ్య విషయాలలో మాత్రం తగు జాగ్రత్తలు అవసరం. ధనం ఎక్కువగా ఖర్చయ్యే అవకాశాలు ఏర్పడుతున్నవి. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. ఒకానొక చిన్న కార్యక్రమాన్ని చేపట్టాలి, ప్రారంభించాలి. 10 మంది అండదండలు దానికి అవసరము. 10 మందిని పిలిచి ఘనంగా చేయాలి. కొన్ని కొత్త కార్యక్రమాల నిమిత్తం చేసే ప్రయత్నాలు, స్నేహితులతో సంప్రదింపులు అనుకూలమైన మార్పులకు కారణమవుతుంది. మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ వారం స్త్రీలకు దూర ప్రాంతాల నుంచి విశేషమైన శుభవార్తని వినగలుగుతారు. మానసిక ఊరటని కలిగి ఉంటారు. పిల్లలకు సంబంధించినటువంటి అంశాలలో ఊరట కలిగించే మార్పులు ఏర్పడే అవకాశం ఉంది. మెడికల్ రిప్రజెంటేటివ్స్ కు, మెడికల్ షాపులు నడిపే వారికి, మెడికల్ షాపులో పనిచేసే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. సొంతంగా కొత్త క్లయింట్స్ బేస్ ని ఏర్పాటు చేసుకోగలుగుతారు. అంటే ప్రత్యేకంగా మీ దగ్గరకే వచ్చి కొనుక్కోవాలని కొత్త వాళ్ళు మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మీ మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. గృహ నిర్మాణ సంబంధమైనటువంటి అంశాలలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ వారం బ్యూటీ పార్లర్ను నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. 1కి 2 మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. ఆఫ్ సీజన్ లో ఖర్చులు వెళ్లబుచ్చుకోవడానికి ఈ ధనాన్ని జాగ్రత్తగా ఉంచగలుగుతారు. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు శ్రీ మహావిష్ణువును పూజించండి. శుక్రవారము, శనివారము కనకదార స్తోత్రాన్ని వింటూ ఎరుపు రంగు పువ్వులతో లేదా మల్లె పువ్వులతో స్వామివారిని, అమ్మవారిని పూజించండి. తులసి కోట దగ్గర దీపారాధన సాయంత్రం వేళ చేయగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఈ సాయంత్రం వేళ తులసి కోట దగ్గర పూజ చేయడం ద్వారా, అంటే మనం పెరటిని శుభ్రం చేసుకొని అలంకరించి పూజ చేస్తాం కాబట్టి లక్ష్మీదేవి ప్లస్ గౌరీదేవి ఇద్దరి ఆశీస్సుల్ని పొందిన వారం అవుతాము.